ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు రాసిన తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక అధ్యాయం 13 వచనమండి. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకక వద్దు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. విసుక్కుంట. ఉమ్, మేలు చేయుట ఎందు విసుకవద్దు. కాబట్టి మేలు చేయుట అనేటువంటిది మరి విశ్వాసులకు లేక క్రైస్తవులకు అది తగినదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. ఎందుకంటే మరి మనము అందరి ఎడలా మేలు చేయాలి. ఎందుకంటే మన ప్రభు కూడా అందరికీ మేలు చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు కుంటివారికి, గుడ్డివారికి, మూగవారికి, చనిపోయిన వారిని సైతం లేపినాడు. వారందరికీ మేలు చేశాడు. తను ఎదిరించిన వారికి మేలు చేశాడు. తను సిలువకు అప్పగించిన వారికి మేలు చేశాడు. కాబట్టి మేలు చేయటం అనేటువంటిది విశ్వాస ధర్మం. పరిస్థితి ఎదిరినప్పటికి కూడా. కాబట్టి కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలనేదే దేవుని వాక్యం. కాబట్టి ఈ సత్యాన్ని మనం వెంబడించి నడుచుకోవాలనేటువంటిదే అపోస్తలుడు పౌలు ఇక్కడ రాసేటువంటి కార్యం. అందుకే గలతీలకు రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే, గలతీలకు 6వ అధ్యాయము ఆ 9వ వచనం, 9వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనం మేలు చేయుట యందు విసుగక ఇందము, మనం అలయక మేలు చేస్తుందని తగిన కాలం ముందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహముకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. కాబట్టి ఎంతో వివరంగా ఇక్కడ రాస్తుంటున్నాడు. మనం మేలు చేయట్లు విసుగు పొందాము, అందరికీ మేలు చేయాలా. కాకపోతే ప్రత్యేకంగా విశ్వాసమైన వారికి వారి గృహం పట్ల మేలు చేయటం అనేటువంటిది అది ఏ మేలైనప్పటికి కూడాను వారి అవసరతను బట్టి, మన శక్తిని బట్టి, మన యొక్క మరి సామర్థ్యాన్ని బట్టి వారి కొరకు ప్రార్థించటం, వారికి సహాయం చేయటం అన్నీ కూడా అవసరమే. ఉం? మరి వారికి ఏ రకమైన సహాయమైన నువ్వు చేయగలిగితే తప్పకుండా అని చేయవలసిన వాడిగా ఉంటున్నావు. అందుకొరకే రోమిలకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తాడు 2వ అధ్యాయములో 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవం ఇచ్చును. కాబట్టి నిత్య జీవము అనేటువంటిది ఆయన ఇస్తున్నాడంటే ఇది ఒక మరి అర్హత. ఏంటది? సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను. అంటే ఎవరి మహిమ? దేవుని మహిమ, దేవుని ఘనత, దేవుని యొక్క అటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట? నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన తన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏమంటాడంటే మన పరిచర్లు, మన మినిస్ట్రీ, ఒకవేళ దేవుని పరిచయం చేస్తున్నామంటే ఎట్లా ఉండాలంటాడంటే 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులై ఉండి. కాబట్టి స్థిరంగా ఉండండి మీ ఆత్మీయ జీవితంలో. ప్రభు కార్యాభివృద్ధి అంటే ఆయన మరి సంఘంలో పరిచయం చేసే విషయం అయితేనేమి, సువార్త చెప్పే విషయం అయితే అన్నిట్లో కూడా ఎప్పటి వలె ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఏదో కొంతకాలం ఆసక్తి కలిగి ఉండేది, లేకుంటే ఆసక్తి నుంచి దూరంగా పోయేది, అది కాదు దేవుడు ఎదురు చూసేది. కన్సిస్టెన్సీ. మనం తప్పకుండా అది చేయాలా అనేటువంటి దాన్ని మనం ఒక గురిగా పెట్టుకొని దాన్ని చేయవలసి అనుకుంటున్నాం. అందుకొరకే మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తే ఏమంటాడంటే, చూడండి, మరి 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? మీరు మూర్ఖమైన వక్రజనం మధ్యను నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్రులైన దేవుని కుమారులగునట్లు చూసా. కాబట్టి మనం ఎటువంటి జనం మధ్యలో ఉంటున్నాము చూసినట్లయితే మూర్ఖులైన జనము, వక్రజనము, ఆ, ని- మరి చూసినట్లయితే భేదాలు కలిగించేవారు, కొట్లాడేవారు, పోట్లాడేవారు, ఇటువంటి వారి మధ్యలో మనం ఎట్లా ఉండాలంట? అనింజులుగా, అంటే నిందించబడకుండా, దేవుని నామం దూషించబడకుండా ఉండాలి. ఎట్లాగా? ఆ జనం మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కాబట్టి మనము వారికి ఉండవలసిన అనుకుంటాం, అంటే వారికి ఆదర్శముగా ఉండవలసిన అనుకుంటాం, అంటే వారికి అన్యులకు సహాయంగా ఉండవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని. కాబట్టే మనం చూస్తుంటున్నాము మరి ఇతరులకు
సహాయం చేయటం అనేటువంటి ఒక సత్క్రియ. ఆ సత్క్రియలో ఎప్పుడే గాని మరి నువ్వు తప్పిపోకూడదు అనేటువంటిది. అందుకొరకే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనంలో ఏమిటి? మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము. కదా. కాబట్టి మేలు చేయట నీతో అయితే సాధ్యమైతే, అసాధ్యమైతే నువ్వేం చేయలేవు. సాధ్యమైనటువంటి మేలు నువ్వు చేయగలిగేవానిగా ఉండి అది పొందగలిగే అర్హత కలిగిన వానికి నువ్వు చేస్తే చాలా మంచిది అంటాడు. నువ్వు వెనక్కి పోవద్దు అంటాడు. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చదును పోయి రమ్మని నీ పొరుగువాని తనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినట్లు వానికి అపకారము కల్పింపవద్దు. చూసావా? వాని పట్ల ఎట్లా ఉండాలా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటాడు. కాబట్టి పెట్టుకొని కూడా నీ దగ్గర లేదులే రేపురా రేపిస్తాలా అని చెప్పేసి అటు చేసినట్లయితే అతనికి అపకారం చేసేవానికి ఉంటున్నావు. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటాడు. అందుకొరకే మరి కీర్తనకర్త కూడా ఒక మాట చెప్తాడు. 37వ కీర్తనలో 37వ కీర్తన, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశముందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీర్చును. కాబట్టి ఆయనందు నమ్మిక ఉంచి మేలు చేస్తా ఉండును. కీడు చేసిన వారికి కూడా మేలు చేయి. కదా. శత్రువుని ప్రేమించమన్నాడు యేసు ప్రభు. ఆ విధంగా ప్రేమిస్తూ ఉండు. అయితే దేవుడు ఏం చేస్తాడు? ఒక దినమున నువ్వు ఆయన నమ్ముకుంటున్నావు కాబట్టి నీకు నీ కార్యములన్నీ నెరవేరుస్తాడు. నువ్వేం చింతపడాల్సిన పని లేరే, వాళ్ళకి అంతా చేస్తే నాకెట్లా, నేను నష్టమైపోతానే అనేటువంటి భావన మన జీవితాల్లో ఉండకూడదు. కాబట్టి సత్క్రియ చేయటందుకు విసుగక ఉండు అంటున్నాడు. కాబట్టి ఇది ఒక మంచి పాఠం అన్నమాట విశ్వాసం వారికి. కాబట్టి ఈ పాఠాన్ని మనం నేర్చుకున్నట్లయితే మన జీవితాల్లో మరి దేవుని నామములో సత్క్రియ చేయుట అనేటువంటి దాన్ని మనము మరి నేర్చుకున్నట్లయితే అది మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగానే మనము మన యొక్క వెలుగును ఇతరులకు కనపరిచే వాళ్ళం ఉంటాం అనమాట. కాబట్టి మీ వెలుగు ఇతరుల మధ్యలో ప్రకాశింపనీయుడుంటాడు యేసు ప్రభు. కాబట్టి మన క్రియల ద్వారా, మన సత్క్రియల ద్వారా అనేటువంటి కార్యాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం.